Hello everyone, I am Karthik. Welcome to Karthik Tech Tip 11 and also once again welcome back to most frequently asked questions episode number 2. ఆల్రెడీ నేను ఫస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే పైన ఐకార్డ్లో అయినా కింద డిస్క్రిప్షన్లో అయినా ప్లేలిస్ట్కి అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట ఆ ఎపిసోడ్ అనేది. సో ఈ వీడియోలో కూడా ఒక 10 క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేశాను అనమాట. 10 కామెంట్స్ను పిక్ చేశాను. వాటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అయితే షేర్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ కామెంట్స్ అన్ని నేను పిక్ చేసినది ఒక వీడియో కింద నుంచే అనమాట. హౌ టు యాక్టివేట్ VoLTE ఆన్ BSNL అని చెప్పి నేను వీడియో చేశాను అనమాట. ఆ వీడియో కింద చాలా కామెంట్స్ అనేవి అయితే రావడం జరిగాయి. అందులో వచ్చి ఒక 10 కామెంట్స్ అనేది నేను పిక్ చేశాను. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ అనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇవ్వండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ Q&A ఎపిసోడ్లో అయితే మీకు ఆన్సర్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కిందే కాదు, ఏ వీడియో కింద అయినా మీరు కామెంట్ అనేది ఇవ్వండి. నేను మీరు అడిగిన దాంట్లోకి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో మీకు ఎక్కడ బోరింగ్ అనేది కొట్టించాను, ల్యాగ్ అనేది కూడా ఎక్కువగా చేయండి అనమాట. పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోతాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, వై 4 times ఈజ్ ఇట్ ఫ్రాడ్ అని అడిగితే అడుగుతున్నారనమాట. సో ఇది ఫ్రాడ్ అని అయితే ఒక డౌట్ అనేది రైజ్ చేశారు ఇతను వచ్చేసి. నేను వచ్చేసి ఆ వీడియోలో చెప్పినది మెసేజ్ అనేది 4 times సెండ్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ అనేది అయితే ఇచ్చాను అనమాట. సో ఇతను ఫ్రాడ్ అని అడుగుతున్నాడు. ఇది ఎటువంటి ఫ్రాడ్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను ఏదైతే నెంబర్ అనేది మీకు చెప్పాను అది వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ టు షార్ట్ కోడ్ సెండింగ్ అనమాట. అది వచ్చేసి BSNLలో. సో అది ఎటువంటి ఫ్రాడ్ నెంబర్ కాదు, స్కామ్ నెంబర్ కూడా కాదనమాట. అది అఫీషియల్గా BSNLదే అనమాట. ఆ నెంబర్ అనేది వచ్చేసి మనం ఏమైనా కోడ్ సెండ్ చేయడానికి అదైతే వెళ్ళిపోతుంది మనకు VoLTE యాక్టివేట్ చేసుకోవడం కోసం అయితే. సో మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఇది ఎటువంటి ఫ్రాడ్ అయితే కాదు. నెంబర్ 2, థింక్ బెటర్ టు గో టు BSNL ఆఫీస్ డైరెక్ట్లీ అండ్ కన్ఫర్మ్. సో ఇది వచ్చేసి నేను ప్రీవియస్ కామెంట్ మీకు చూపించాను కదా, ఫస్ట్ కామెంట్. ఆ కామెంట్కే ఇతనైతే ఇచ్చాడనమాట. ఆ కామెంట్కి రిప్లై అనేది ఇతను ఇచ్చాడనమాట. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు కన్ఫర్మ్ చేసుకుంటాం అనుకుంటే BSNL ఆఫీస్ మీ దగ్గరలో ఉందనుకోండి, నియర్ బై, వెళ్ళి అక్కడైతే కన్ఫర్మేషన్ అనేది చేసుకోండి. నేను చెప్పినది ఎటువంటి గ్యాంబ్లింగ్ నెంబర్ కాదు, స్పామ్ నెంబర్ కూడా కాదనమాట. నేను ఎటువంటి స్పామ్ నెంబర్స్ అనేవి మీకు మీ చేత మెసేజ్ చేయడం కోసం నేనైతే చెప్పను. దట్టు మన సబ్స్క్రైబర్స్తో అనమాట అది కూడా. సో నేను జెన్యూన్గా ఉండాలి అనుకుంటున్నాను. ఎటువంటి గ్యాంబ్లింగ్స్ కానీ స్కామ్ నెంబర్స్ అటువంటివి ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టిన ఎప్పుడు నేను. నెంబర్ 3, BSNL సిగ్నల్ పూర్గా ఉంది, హౌ టు స్ట్రెంత్ ద సిగ్నల్. సో స్ట్రెంత్ అయితే మనం చేయలేము ఫ్రెండ్స్ సిగ్నల్ అనేది. దీనికోసం ఎటువంటి పర్టికులర్ సెట్టింగ్స్ అనేవి అయితే ఉండవు అనమాట. మీకు 4G కనుక వస్తుంది అనుకోండి, డేటా స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. 2G వస్తే తక్కువ ఉంటుంది, 3G వస్తే కొద్దిగా బెటర్గా అయితే ఉంటుంది అనమాట ఈ రెండింటికి మిడిల్లో. సో ఇది వచ్చేసి ప్యూర్లీ టవర్ ప్రాబ్లం అనమాట. టవర్ అనేది మీకు దగ్గరగా లేదనుకోండి BSNLకి సంబంధించినది, మీకు సిగ్నల్ అనేది పూర్గానే ఉంటుందన్నమాట. దానికోసం ఎవరు ఏం చేయలేరు. బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరు ఒక కంప్లైంట్ అనేది రైజ్ చేయండి. మనకు BSNL సెల్ఫ్ కేర్ అనే ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు, సిగ్నల్ ఇష్యూ ఉందని చెప్పి. సో వాళ్ళు షార్ట్ ఇట్ అవుట్ చేసేకి ట్రై అయితే చేస్తారనమాట. ఆ సిగ్నల్ స్ట్రెంత్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేయడానికైనా ట్రై చేస్తారనమాట. మనం ఎటువంటి సిగ్నల్ అనేది ఇంక్రీజ్ చేయలేము అనమాట. టవర్ అనేది కంపెనీకి సంబంధించినది, BSNL కంపెనీకి అనేది వాళ్ళు చేయాలి అనమాట. అది వచ్చేసి మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయండి, లేదా కస్టమర్ కేర్కైనా ఫోన్ అనేది చేయొచ్చు. BSNL సెల్ఫ్ కేర్ యాప్లో మీకు సపోర్ట్ అని ఉంటుంది. అక్కడ మీకు కస్టమర్ కేర్ నెంబర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు అయితే కాల్ అనేది చేసి వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారనమాట మీకు ఏంటి పరిస్థితి అనేది. సో దీనికి మనకు ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఉండవు అనమాట. అది గుర్తుపెట్టుకోండి మీరు. నెంబర్ 4, ఇతను అడుగుతున్నది వచ్చేసి ఇతని దగ్గర 2 BSNL సిమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో VoLTE 1 అనేది చూపిస్తుంది, సెకండ్ సిమ్ది కూడా ఎలాగా అన్నట్టు ఈ క్వశ్చన్ అనమాట ఇది వచ్చేసి. సో సెకండ్ సిమ్ కూడా సేమ్ సిమిలర్గా నేను ఏదైతే ప్రాసెస్ అనేది చెప్పానో ఫస్ట్ సిమ్కి మీరు చేశారు కదా, సేమ్ సెకండ్ సిమ్ కూడా చేయండి. VoLTE అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, VoLTE అనేది యాక్టివేట్ అవ్వాలి అంటే కంపల్సరీ మీ దగ్గర ఉన్న BSNL సిమ్కు 4G టవర్ అనేది అయితే రావాలి అనమాట. VoLTE అనేది 3Gకి అయితే అవైలబుల్లో లేదు, 2Gకి కూడా అవైలబుల్లో లేదు. ఓన్లీ 4Gకి మాత్రమే VoLTE అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట పైన వచ్చేసి. అండ్ ఆల్సో 5Gకి కూడా టెక్నాలజీ అనేది చేంజ్ అయిపోతుంది, అక్కడ VoLTE అనేది రాదనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సేమ్ ప్రాసెస్ అనేది ఇవ్వండి. సో మెసేజ్ అనేది సెండ్ చేసేటప్పుడు ఏ సిమ్ నుంచి సెండ్ చేస్తున్నాం అనేది మాత్రం కంపల్సరీ చూసుకోండి. అక్కడ ఒకసారి సిమ్ 1 అనే సెలెక్ట్లో ఉందా, అక్కడ నుంచి మెసేజ్ వెళ్తుందా లేదా అనేది అది సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా సిమ్ నుంచి మీరైతే మెసేజ్ అనేది సెండ్ చేయండి. VoLTE అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇతనికి VoLTE 1 అనేది చూపిస్తుంది కాబట్టి కంపల్సరీ 4G అనేది వస్తూ ఉంటుంది. సో ఇంకా VoLTE 2 అనేది కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు మీ సెకండ్ సిమ్కి అయితే. సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. నెంబర్ 5, సో ఇతను వచ్చేసి చాలాసార్లు నేను చెప్పిన నెంబర్కి మెసేజ్ అనేది చేశాడు. ఇక్కడ నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేశాను. అండ్ ఆల్సో కాల్ కూడా చేశాను. ఇంకో నెంబర్ అనేది నేను చెప్పాను కాల్ చేయండి అని, దాన్ని కూడా కాల్ అనేది చేశాను. బట్ యాక్టివేట్ అనేది అవ్వలేదు. దీనికి సొల్యూషన్ ఏంటని అయితే అడుగుతున్నాడు అనమాట ఇతను వచ్చేసి BSNL సిమ్లో. సో సొల్యూషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు BSNL 4G సిగ్నల్ అనేది ఉందా లేదా అనేది మెయిన్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మీకు BSNL సిగ్నల్ అనేది 4G ఉందనుకోండి, కంపల్సరీ యాక్టివేషన్ అనేది అవుతుందన్నమాట. ఈ రెండిట్లో ఏదన్నా మీరు ట్రై చేస్తే కనుక. సో మీరు కావాలంటే ఆ వీడియో కింద కూడా చూడండి, చాలా మందికి వర్క్ అయిందని అయితే చెప్తున్నారనమాట.
సో అప్పటికి కూడా వర్క్ అవ్వలేదు అనుకోండి, మీ ఫోన్కు 4G సిగ్నల్ అనేది వస్తూ బిఎస్ఎన్ఎల్ సిమ్కు మీరు సెండ్ చేసినప్పుడు కూడా వర్క్ అవ్వలేదంటే మాత్రం కంపల్సరీ అది సిగ్నల్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట మీ ఏరియాకి వచ్చేసి. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, బిఎస్ఎన్ఎల్ అనేది ఇప్పుడే మొత్తం సెట్ అయితే అవుతుందన్నమాట. కొద్దిగా టవర్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తున్నారు, 4Gకి మొత్తం అప్డేట్ అనేది చేస్తున్నారు, అప్గ్రేడ్ అనేది చేస్తున్నారు, నెక్స్ట్ 5Gకి కూడా అప్గ్రేడ్ అనేది చేస్తారు అనమాట. సో కొద్దిగా టైం అనేది ఇవ్వాలి మనం బిఎస్ఎన్ఎల్ కూడా, అది కూడా మీరైతే ఆలోచించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా యాక్టివేషన్ అనేది అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు చాలాసార్లు మెసేజ్ చేశాను యాక్టివేట్ అవ్వట్లేదు, ఫోన్ చేశాను యాక్టివేట్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు యాక్టివేట్ కాలేదు అంటే మీరు సెండ్ చేసి వెంటనే యాక్టివేట్ అవ్వలేదు అంటే అవ్వదు ఫ్రెండ్స్ అది ఎప్పటికి కూడా. సో నేను చెప్పాను ఆ వీడియోలో కూడా, ఏరియాని బట్టి డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది అది అని చెప్పి మీరు కొంచెం వెయిట్ చేయాలి ఒక 24 hours కానీ అలాగా. సో అప్పుడైతే మీకు ఖచ్చితంగా యాక్టివేషన్ అనేది అవుతుంది. అండ్ ఆల్సో మీరు మార్నింగ్ టైం మెసేజ్ చేశారంటే చాలా టైం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. ఎందుకనంటే వివోఎల్టీ యాక్టివేషన్ వర్క్ అనేది నైట్ టైం అయితే చేస్తూ ఉంటారని అయితే కస్టమర్ కేర్ అయితే నాకు చెప్పిందనమాట. ఐ మీన్ నేను కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళైతే చెప్పారనమాట. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఈరోజు మెసేజ్ చేశారనుకోండి రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయండి. అప్పుడు కూడా రాలేదు అంటే కొంచెం టైం అనేది ఇవ్వండి బిఎస్ఎన్ఎల్ కూడా, లేదా మీరు కస్టమర్ కేర్ కాల్ చేసైనా ఒక మాట అడగండి ఏంటి పరిస్థితి, నేను మెసేజ్ అనేది సెండ్ చేశాను రాలేదు ఇంకా అని చెప్పి. ఇది కంపెనీ దగ్గర నుంచి వాళ్ళు చేయాలి అనమాట. మన దగ్గర ఇంతవరకే సొల్యూషన్ అనేది ఉంటుంది. మనం ఏదైనా చేయగలిగేది ఎంతవరకు అంటే కస్టమర్ కేర్కి చెప్పడం వరకు కానీ మెసేజ్ అనేది సెండ్ చేయడం వరకే మన బాధ్యత అనమాట, మనకున్న ఆప్షన్ అనేది. ఆ తర్వాత రాలేదనుకోండి బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్లో కంప్లైంట్ అనేది మీరు రేజ్ చేయొచ్చు, లేదా కస్టమర్ కేర్ ఫోన్ చేసి కూడా మీరు అయితే మాట్లాడచ్చు అనమాట. సో ఈ మధ్య కాలంలో బిఎస్ఎన్ఎల్ బాగా సార్ట్ ఇట్ అవుట్ అనేది చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే కంప్లైంట్ ఇచ్చినప్పుడు రెక్టిఫై అనేది చేస్తున్నారు, అండ్ ఆల్సో ఇమీడియట్గా రియాక్ట్ అనేది కూడా అవుతున్నారు అనమాట. ఇదైతే బెస్ట్ విషయం అనేది చెప్పుకోవాలి. కొద్దిగా టైం అనేది ఇద్దాం మనం కూడా బిఎస్ఎన్ఎల్కి మొత్తం సెటిల్ డౌన్ అయ్యేకి, ఇయర్ ఎండింగ్కి కానీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్కి కానీ మొత్తం సెటిల్ డౌన్ అయితే అవుతుందన్నమాట 4G అనేది. అప్పుడు వరకు కొంచెం ఓపిక అనేది పట్టండి మీరు కూడా. సో సారీ ఫ్రెండ్స్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఈ వీడియోని ఇంతవరకు మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేయండి. సో మళ్ళీ మర్చిపోతారనమాట, ఇప్పుడే వెంటనే లైక్ అనేది చేసి వీడియోని కంటిన్యూ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా సర్చ్ చేయరు కాబట్టి కివెండ్ ఎపిసోడ్స్ అనేది కూడా మీరు లైక్ అనేది చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మన ఛానల్ అనేది. సో మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. నెంబర్ 6. సో ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇతను చాలాసార్లు మెసేజ్ అనేది సెండ్ చేశాడంట, వివోఎల్టీ అనేది యాక్టివేట్ అవ్వలేదు. సో సిమిలర్ క్వశ్చన్ అనమాట. లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను కదా, అదే ఆన్సర్ అనమాట దీనికి కూడా. సో గుర్తుపెట్టుకోండి, 4G సిగ్నల్ అనేది మీ ఫోన్లో బిఎస్ఎన్ఎల్ సిమ్కి ఉంటేనే వివోఎల్టీ అనేది యాక్టివేషన్ అనేది అవుతుంది. నెంబర్ 7. బిఎస్ఎన్ఎల్లో వివోఎల్టీ హెచ్డి వాయిస్ అనేది రావట్లేదని కామెంట్ అనమాట మనకు వచ్చేసి. సో హెచ్డి వాయిస్ ఏంటంటే మనకు క్లారిటీగా అయితే ఉండడం కోసం హెచ్డి వాయిస్ అనేది వాడుతూ ఉంటారు. హెచ్డి వాయిస్ అంటే మనం ఏదైతే నార్మల్ కాల్ అనేది మాట్లాడుతూ ఉంటామో అది వచ్చేసి హెచ్డీలో అయితే ఉంటుంది మీకు. సో జియోలో కానీ ఎయిర్టెల్లో కానీ కాల్ చేసేటప్పుడు హెచ్డి కాలింగ్ అనేది పడుతూ ఉంటుంది అనమాట మీకు పైన మొబైల్ స్క్రీన్ మీద వచ్చేసి. సో అది రావట్లేదని ఈ కామెంట్ అనమాట. సో మీ మొబైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇది వచ్చేసి హెచ్డి కాల్స్ అనేది రావడం కోసం అయితే. సో మీ మొబైల్ ఫోన్ అనేది డ్యూయల్ వివోఎల్టీకి సపోర్ట్ చేస్తూ ఉందా లేదా అనేది మెయిన్ పాయింట్ అనమాట. సపోర్ట్ అనేది చేస్తూ ఉంటే కనుక వివోఎల్టీ డ్యూయల్ 4Gకి అనేది మన మొబైల్ ఫోన్ అనేది సపోర్ట్ చేస్తే కంపల్సరీ హెచ్డి అనేది వస్తుంది. బట్ బిఎస్ఎన్ఎల్ అనేది ఇప్పుడే సెటిల్ డౌన్ అనేది అవుతుంది కాబట్టి కొద్దిగా ఎర్రర్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి. హెచ్డి కాల్ అనేది ఇంకా అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది లేదు. సో కొద్దిగా అయితే వెయిట్ చేద్దాం మనం కూడా హెచ్డి కాల్స్ కోసం అయితే. సో ఈ ఇయర్ ఎండింగ్కు కానీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్కు కానీ 4G అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది. అది వచ్చిన తర్వాత వస్తుందని ఆశిద్దాం మనం కూడా. రాకపోతే ఎవరేం చేయలేరు అనమాట, మన చేతుల్లో ఉన్నది కాదు కదా, అది వచ్చేసి వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తున్నది. డిలే చేస్తే చెప్పలేం. బట్ ఈ మధ్య కాలంలో చాలా స్పీడ్గా అయితే వర్క్లు అనేది జరుగుతున్నాయి కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో కొంచెం టైం అనేది ఇద్దాం బిఎస్ఎన్ఎల్కు, మీరు కూడా అది అర్థం చేసుకోండి. నెంబర్ 8. మీకు డీటెయిల్గా ఈ కామెంట్ చదువుకోవాలి అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, పాజ్ చేసి చదువుకోండి. నేను జస్ట్ ఈ కామెంట్ మీనింగ్ ఏంటనేది చెప్తాను. సో ఇతను వివోఎల్టీ కోసం మెసేజ్ అనేది సెండ్ చేశాడంట, రిప్లై అనేది వచ్చింది. బట్ 7 days నుంచి నార్మల్ కాల్స్ అయితే వెళ్ళట్లేదు, బట్ నెట్ మాత్రం వస్తుందని అయితే ఇతను చెప్తున్నాడు అనమాట. కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళ సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోండి అని అయితే చెప్పారనమాట. సో మొబైల్ నేమ్ కూడా మనకు సెండ్ చేశాడు, అర్థం కావట్లేదు సెట్టింగ్స్లో ఎక్కడుందో చూపించట్లేదు అని చెప్పి మొబైల్ నేమ్ అనేది కూడా మనకు సెండ్ చేశాడు. ఇక్కడ చూసుకోవచ్చు వివో Y91i అనమాట ఇతను వాడే మొబైల్ అనేది. సో మీరు ఏం చేస్తారంటే ముందుగా సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసి పైన సెట్టింగ్స్లో సెర్చ్ అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి ఏం చేస్తారంటే నెట్వర్క్ అనేది సెర్చ్ చేయండి, లేదా సిమ్ కార్డ్ మేనేజర్ అయినా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా అవైలబుల్లో ఉంటుందన్నమాట. అందులోకి వెళ్ళారనుకోండి నెట్వర్క్ కానీ సిమ్ కార్డ్ మేనేజర్లో కానీ వెళ్ళారంటే అక్కడ మీకు 4G అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. మీ మొబైల్ ఫోన్లో డ్యూయల్ సిమ్ ఉందనుకోండి, అందులో ఫస్ట్ సిమ్ 4G అనేది యాక్టివేట్లో ఉందా లేదా అనేది చూపిస్తూ ఉంటుంది. అక్కడ మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు 4G కావాలా, 3G కావాలా, 2G కావాలా అనేది కూడా.
సో ఆప్షన్స్ అనేవి మీరు ఫైండ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి అది వచ్చేసి నెట్వర్క్లో అయినా ఉంటుంది. సో అది ఒక్కో మొబైల్కి ఒక్కోలాగా వేరీ అవుతూ ఉంటుందన్నమాట. కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది అంతే. నేమ్స్లో వచ్చేసి ఆప్షన్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట మీరు అక్కడికి వెళ్ళారంటే. సో ఈ విధంగా అయితే చేసుకోండి బ్రో మీరు. సో ఇప్పుడు కూడా మీకు అర్థం కాలేదనుకోండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అనేది చేయండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఉంటుంది, కార్తిక్ టెక్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి. అక్కడ వెళ్ళి మీరు మెసేజ్ చేస్తే కనుక మీరు స్క్రీన్ షాట్ అయినా నాకు సెండ్ చేయొచ్చు. అప్పుడు దాన్ని చూసి నేను కరెక్ట్గా ఇక్కడికి వెళ్తే ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను అనమాట మీకు వచ్చేసి. నేను ఇప్పుడు ఇలా చెప్తున్నాను అనుకోండి, నా మొబైల్ శాంసంగ్ అనమాట. ఇందులో ఉన్నట్టు నేను రికార్డ్ చేసి మీకు అయితే చూపించగలను. కానీ వివోలో ఎలా ఉంది, అన్ని దాంట్లో ఎలా ఉందంటే అన్ని మొబైల్ ఫోన్ మోడల్స్ అయితే నేను ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు. అండ్ ఆల్సో అన్ని మొబైల్స్ నా దగ్గర కూడా అవైలబుల్లో ఉండవు కదా. సో అది మీరు అర్థం చేసుకోండి. ఇన్స్టాలో మెసేజ్ చేయండి బ్రో, అక్కడ నేను స్క్రీన్ షాట్ అనేది అడుగుతాను. ఆ స్క్రీన్ షాట్ పెట్టేస్తే నేను కరెక్ట్గా మీకు పాయింట్ టు పాయింట్ గైడ్ అనేది చేస్తాను. సో దట్ మీ ఇష్యూ అనేది ఈజీగా సార్ట్ ఇట్ అవుట్ అనేది అవుతుందన్నమాట. నెంబర్ 9. సో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ కామెంట్ అనమాట. మీకు కరెక్ట్గా చెప్పాలి నేను కూడా దీని గురించి ఎక్కువగా అయితే కొంచెం లెంత్ అవుతుంది అనుకోకండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి వచ్చేసి. సో కామెంట్ ఏంటంటే, నేను జియో 1900 ప్లాన్ వాడుతున్నాను, అన్లిమిటెడ్ నెట్ రావడం కోసం యాప్ సెట్టింగ్స్ చెప్పండి ప్లీజ్. సో ఎటువంటి యాప్ సెట్టింగ్స్ ఉండవు బ్రో ఇటువంటివి అన్లిమిటెడ్ నెట్ కోసం అయితే, అది గుర్తుపెట్టుకోండి మీరు. సో మీరు వాడేదే 1899 ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ ఏంటి జియోలో అనేది మీకు చెప్తాను చూడండి. 336 days వచ్చేసి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. ఓన్లీ 24 GB అనేది టోటల్ అయితే ఉంటుందన్నమాట. 336 days మొత్తానికి కలిపి 24 GB అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ ప్లాన్ అనేది మీరు వేసుకొని అన్లిమిటెడ్ కావాలి అంటే మీకు ఎప్పటికీ దొరకదనమాట అన్లిమిటెడ్ అనేది. దీనికి ఎటువంటి యాప్ సెట్టింగ్స్ ఉండో ఏముండో చాలామంది అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది ఉన్నారనమాట, చాలా తక్కువ లేండి, 99% ఈ జోన్లో అయితే లేరనమాట. 1% ఎవరో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు మనకు వచ్చేసి. ఏవైనా యాప్ సెట్టింగ్స్ ఉంటాయి అన్లిమిటెడ్ నెట్ కోసం అనేది ఇంకా అనుకుంటూ ఉంటారనమాట. నెట్లో కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు, మీకు అక్కడ దొరుకుతాయి. కానీ వీడియోస్ అనేటివి అవేవి వర్కౌట్ అవ్వవు అనమాట. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనేది ఏ కంపెనీ ఏ నెట్వర్క్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ అనేది చేయదన్నమాట. మీకు వచ్చేసి మీకు రియల్గా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ మొబైల్ సిమ్లోంచే కావాలి అనుకోండి, నేను చెప్పినది చేయండి, వస్తుంది అన్లిమిటెడ్ అనేది. బట్ కాస్ట్ అనేది కూడా అంతే ఉంటుందన్నమాట, ఫ్రీగా అయితే ఉండదు ఏది కూడా. సో మనం వాడే ప్లాన్స్ అన్నీ ప్రీపెయిడ్ ప్లాన్స్ అనమాట. ప్రీపెయిడ్ ప్లాన్ ఏంటంటే అక్కడ ఒక ప్యాక్ అనేది ఉంటుంది, మీరు దానికి మనీ అనేది పే చేస్తే అందులో ఏదైతే వ్యాలిడిటీ అనేది చెప్తారో అన్లిమిటెడ్ కాల్స్ డేటా ఇదంతా ఎన్ని డేస్ అనేది అంతవరకు మాత్రమే మీకు వస్తుంది. దాని బియాండ్ అయితే ఎటువంటి డేటా అనేది మీకు అయితే రాదనమాట. ఫ్రీగా ఎవరు ప్రొవైడ్ అనేది చేయరు. సో మీకు అన్లిమిటెడ్ కావాలి అంటే పోస్ట్ పెయిడ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు పోస్ట్ పెయిడ్ సిమ్ అనేది తీసుకున్నారనుకోండి, సో సిమ్ కొనేటప్పుడే పోస్ట్ పెయిడ్ అనేది ఉంటుందన్నమాట ఆ సిమ్కి వచ్చేసి. సో మీరు పోస్ట్ పెయిడ్లో తీసుకున్నారనుకోండి, మీరు ఎంతైనా నెట్ వాడుకోండి, ఎంతైనా కాల్స్ అనేవి కూడా మాట్లాడుకోండి. అది మొత్తం ఎంతైతే బిల్ అనేది అవుతుందో అది మంత్ ఎండింగ్కి వచ్చేసి మీకు బిల్ అనేది ఇస్తారనమాట. ఆ బిల్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ వాడే కొద్దీ బిల్ అనేది కూడా ఇంక్రీజ్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫైబర్ నెట్ అనేది తీసుకోండి. ఫైబర్ నెట్ అనేది ఇంకా కొద్దిగా చీప్గా వస్తుంది అనమాట. మన మొబైల్ ఫోన్ రీఛార్జ్ ప్లాన్స్ కన్నా ఫైబర్ నెట్ అనేది తక్కువలోనే ఉంటుంది మీకు. ఎయిర్టెల్ కానీ జియో కానీ లేదా ఏపీ ఫైబర్ ఇలాగ చాలా అయితే ఉన్నాయి మనకు సర్వీసెస్ ఇచ్చేటి, ప్రైవేట్ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. అవి తీసుకున్నారనుకోండి మంత్లీ ఇంత ప్లాన్ అనేది ఉంటుంది, ఇంత అమౌంట్ అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనేది కూడా వాళ్ళైతే మెన్షన్ అనేది చేస్తారనమాట దీనికి ఈ ప్లాన్ అది ఇది. సో అలాగా ఫైబర్ నెట్స్ అయితే తీసుకోండి. మొబైల్ సిమ్ మీద మీకు అన్లిమిటెడ్ కావాలి అంటే అది కష్టమే అనమాట, ఫ్రీగా వచ్చేసి అది కూడా డబ్బులకైతే వస్తుంది మీకు. సో మీకు ప్రీపెయిడ్లోనే కావాలి ఎక్కువ డేటా అనుకుంటే కనుక మీ డేటా అనేది కంప్లీట్ అయ్యింది అనుకోండి, మీరు డేటా ప్యాక్స్ అనేవి మనకు అవైలబుల్లో అయితే ఉంటాయి అనమాట. జియోలో కానీ ఎయిర్టెల్ కానీ వీటిల్లో వచ్చేసి మీరు డేటా ప్యాక్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. అరౌండ్ 50 GB కానీ 30 GB కానీ మీకు దొరుకుతూ ఉంటాయి అనమాట. ఆ ప్లాన్స్ అనేవి వేసుకోవచ్చు, మనీ అనేది పే చేస్తూ ఉంటే అవి వస్తూ ఉంటాయి. ఆ వ్యాలిడిటీ లోపు మీరైతే వాడేసుకోవాలన్నమాట ఆ డేటా ప్యాక్స్ అనేవి. సో ఈ కామెంట్కి ఇదనమాట నా ఆన్సర్ అనేది. సో కొంచెం లెంత్గా చెప్పినట్టున్నాను, బట్ చాలా మందిలో ఉన్న మిత్ కాబట్టి నేనైతే కరెక్ట్గా చెప్పాను అనమాట. ఈ మిత్ అనేది నమ్మకండి ఎవరు కూడా. సో నేను చెప్పిన ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. మీరు ఒకవేళ అన్లిమిటెడ్ కావాలంటే పోస్ట్ పెయిడ్కైనా వెళ్ళిపోండి, లేదా డేటా అనేది కంప్లీట్ అయింది అనుకోండి డేటా ప్యాక్స్ వేసుకోండి. లేదా ఈ వీటన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫైబర్ నెట్ అనేది మీ ఏరియాకు కనెక్షన్ అనేది ఉన్నట్టయితే ఆ ఫైబర్ నెట్స్ అనేది తీసుకోండి. చాలా కంపెనీస్ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట మనకు మార్కెట్లో వచ్చేసి. సో వాటిలోంచి తీసుకోండి. ఇంకా ఇదే అనమాట బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి. ఫ్రీగా అయితే నెవర్ ఇట్ విల్ కమ్ అనమాట మనకు వచ్చేసి. సో ఏ నెట్వర్క్ కూడా ఎందుకు ఫ్రీగా ఇస్తుంది అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడే నార్మల్ రీఛార్జ్ ప్లాన్స్ ఇంత ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మనం బిఎస్ఎన్ఎల్ వైపు అయితే ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ కంపెనీ ఫ్రీగా ఇదనమాట. అంత సిగ్నల్స్ పెట్టుకొని అన్ని టవర్స్ పెట్టుకొని అన్ని ఎంప్లాయీస్ని పెట్టుకొని అంతమందిని ఇదంతా ప్రొవైడ్ చేయాలి అంటే ఫ్రీగా ఎవరు కూడా చేయరు కదా. సో అది మీరు కూడా అర్థం చేసుకోండి. నెంబర్ 10, సిగ్నల్ ఉండాలిగా ఫస్ట్ ఆన్ అవ్వడానికి. బిఎస్ఎన్ఎల్ 4G నో సిగ్నల్ నెట్వర్క్. సో
సో 4G నెట్వర్క్ అనేది లేదనుకోండి, మనం కూడా ఏం చేయలేము బ్రో. మీకు 2G 3G వస్తుంది అనుకోండి, మీరు కస్టమర్ కేర్కి అయితే కాల్ అనేది చేయండి. ఫస్ట్ కస్టమర్ కేర్ కాల్ అనేది చేసి వాళ్ళని అడగండి ఎప్పుడు వస్తుంది మా ఏరియాకి సిగ్నల్ అనేది. వాళ్ళు చెప్పేకి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లేదు మీకు అసలు సిగ్నలే లేదనుకోండి బిఎస్ఎన్ఎల్కి సంబంధించినది, మీరు అప్పుడు కస్టమర్ కేర్ కాల్ కూడా చేయలేరు. బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, మీకు దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడగండి మా ఏరియాకి ఎప్పుడు టవర్ అనేది వస్తుందంటే వాళ్ళు చెప్తారనమాట. ఎప్పుడు ఏ టైంలో శాంక్షన్ అయింది, శాంక్షన్ అయిందా లేదా, ఎన్ని రోజులు పడుతుంది అనేది వాళ్ళకైతే ఐడియా అనేది ఉంటుంది. వాళ్ళు మీకైతే క్లియర్గా అనేది చెప్తారనమాట మీ ఏరియాకి ఎప్పుడు టవర్ అనేది వస్తుంది అనేది. సో అంతవరకు మీరు వెయిట్ చేయడమే అనమాట. ఎటువంటి వేరే ఆప్షన్స్ అయితే మనకు లేవు. సో కొద్దిగా టైం కూడా ఇద్దాం. సో మనం కూడా అర్థం చేసుకోవాలి, బిఎస్ఎన్ఎల్ అనేది ఈ మధ్య 4G టవర్స్ని మొత్తం అప్గ్రేడ్ అనేది చేస్తుంది కాబట్టి సో కొంచెం టైం అయితే ఇద్దాం. నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి, ఈ వీడియోలోనే చాలాసార్లు చెప్పాను. సో కొద్దిగా టైం అయితే ఇద్దాం బిఎస్ఎన్ఎల్కి, ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్కు కానీ. సో వెయిట్ చేయండి బ్రో, దీనికి ఎటువంటి సొల్యూషన్ అయితే లేదు మన దగ్గర ఫస్ట్. సో ఫస్ట్ 4G సిగ్నల్ అనేది ఉంటేనే VoLTE కూడా ఆన్ అవుతుంది. అది కూడా మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో అప్పుడే మీకు VoLTE అనేది కూడా యాక్టివేషన్ అనేది అవుతుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటే క్లియర్గా. మీకు ఏమైనా డౌట్స్ అనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. నేను ఇదే విధంగా మీకు ఆన్సర్స్ అనేది ఇస్తాను. ఈ వీడియో కిందే కాదు, ఏ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన నా ఛానల్లో మీకు కంపల్సరీ నేనైతే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. డెడికేటెడ్ వీడియో అయినా చేస్తాను, లేదా ఇటువంటి Q&A ఎపిసోడ్లో అయినా ఆన్సర్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు వచ్చేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకొన్ని వీడియోస్ చేసేకి నాకు మోటివేషన్ లాగా కూడా ఉంటుంది అనమాట. మీకోసం మంచి మంచి కంటెంట్ అనేది ఎతికి తీసుకొని వచ్చేకి కూడా. సో మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద 2 వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, ఆ వీడియోస్ మీద కూడా ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.